ఐపీఎల్ 2025 స్టార్ట్ అయ్యి 15 days అయిపోయింది ఇప్పటి వరకు. అయితే రిజల్ట్ పరంగా చూస్తే ఓడలు బండ్లు ఓడలయ్యాయి. సిఎస్కే, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మూడు జట్లపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటివరకు ఆల్రెడీ 5 times ఛాంపియన్స్ అనమాట. ఈ రెండు జట్లకి ఐపీఎల్ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే ఈ రెండు జట్లు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 2 times కప్పు గెలవాయి. ఈ మూడు జట్లు ప్రస్తుతానికి ఏంటంటే బాటమ్ ఆఫ్ ద టేబుల్ లో ఉన్నాయి, పాయింట్స్ టేబుల్ లో. అయితే ప్రస్తుతానికి ఈ టాప్ 4 ప్లేస్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ 3 ప్లేస్ లో ఉన్నమాట, టాప్ 4 ప్లేస్ లో. అయితే గత ఏడాదిలో రఫ్ ఆడించిన టీంలు ఈసారి కుదులవుతున్నాయి. మొన్న రోజు తక్కువగా అంచనా వేస్తే మరికొన్ని జట్లు మాత్రం ఉరికే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. మనదే కప్ అని ఇంకోసార్లు చెప్తూ ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆశాను వ్యక్తం చేస్తున్నా తెలుసు. ఇప్పుడు ఆ జట్టు 10 తొలగి వణుకు పుట్టిస్తా ఉంది. 5 సార్లు ఛాంపియన్ నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కష్టకాలం ప్రస్తుతానికి తప్పడం లేదు. ఐపీఎల్ లో రికార్డ్ మీద రికార్డ్ సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితులు ప్రస్తుతం మన అందరూ తెలుసు. డిఫరెంట్ ఛాంపియన్ గా బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ పరువు లేస్తూ కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ తో ఇస్తా ఉందన్నమాట. అయితే ప్రస్తుతానికి ఆ 3 మీద ఇప్పుడు ఐపీఎల్ 18 సీజన్ లో 3 జట్లు మినహా మిగతావన్నీ కనీసం 4 మ్యాచ్లు ఆడేస్తాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 5 మ్యాచ్లు ఆడేస్తాయి. కేవలం ఒక్క విజయం మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ప్రస్తుతానికి ప్లే ఆఫ్ వెళ్ళడం మాక్సిమం కొంచెం కష్టమే. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మాత్రం 3 మ్యాచ్లు ఆడాయి. ఆడిన 3 మ్యాచ్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అక్షర్ పటేల్ సాయంత్రంలో ఢిల్లీ జట్టు మంచి ఫామ్ లో ప్రస్తుతానికి ఢిల్లీ అండ్ పంజాబ్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ మాక్సిమం ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ధోని అవసరంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్ లో ముంబైపై గెలిచి సిఎస్కి బోనబెట్టింది. ఆ తర్వాత జరిగిన 4 మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయే జట్టు చూస్తే వాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అంతా పూర్గా ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ప్లే ఆఫ్ వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్ మాత్రం బాగానే సేమ్ సిఎస్కి లాగా. ఆ తర్వాత వరుస 4 మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ప్రస్తుతానికి ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం కష్టాలు. సో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే టీం మాత్రం మాక్సిమం ప్లే ఆఫ్ ఛాన్సెస్ మాక్సిమం తక్కువ. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రస్తుతానికి పెద్ద ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. అయితే ఇక్కడ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ ఈ 4 జట్లు ఈ టాప్ 4 లో కంపల్సరీ 3 జట్లు కంపల్సరీ 2 జట్లనే కంపల్సరీ ప్లే ఆఫ్ కి వెళ్ళి కప్ ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయని చెప్పి మనకి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నా వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.